ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, డయల్ యువర్ ఈవో విధానం ద్వారా ఈవో శ్యామలారావు గారు భక్తులతో మాట్లాడినప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రెస్ రిలీజ్ అయితే మనందరికీ చెప్పడం జరిగింది. అదేమిటి అంటే, కాలినడక వచ్చే భక్తులకి త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనట్టు, కౌంటర్లు మరియు గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అయితే ఆయన మనకి చెప్పడం జరిగిందండి. అంటే త్వరలో మనందరికీ కూడా అలిపిరి నడక మార్గంలో గతంలో లాగా రోజుకి 10 నుంచి 12,000 దర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. అది మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందండి. అది ఫస్ట్ పాయింట్. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుచానూరు పద్మావతి అమ్మవారిలో టెంపుల్లో మీ అందరికీ కూడా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతోంది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయనున్నారు. కాబట్టి సెప్టెంబర్ 10వ తారీఖున అంటే రేపు కళ్యాణోత్సవము, ఉంజల సేవను తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో టీటీడీ రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే చేసిందండి. అలాగే పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుండి 18 వరకు కూడా పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇది మీ అందరూ కూడా చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. సో ఎవరైనా కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో సెప్టెంబర్ 10 రేపు కళ్యాణం కోసం, ఉంజల్ సేవ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ సేవలు రద్దు చేస్తున్నట్టు దయచేసి మీరందరూ తెలుసుకోవాలండి. అది ఫస్ట్ పాయింట్ కమ్ సెకండ్ పాయింట్ అనమాట. ఇంకా ఈరోజు థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1700 ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు అయితే భక్తులకు అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇది చూసారా, ఉదయం 10 గంటలకు 1700 రూములు, 50 అలాగే 100 రూపాయల రూములు విడుదల చేయంగా కేవలం 95 రూములు మాత్రమే మీకు ఖాళీలు ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు 150,000 రూములు అలాగే 1,518 రూములు విడుదల చేయంగా 20 రూములు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా కానీ తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 2 గంటల నుంచి 7 గంటల లోపల కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ అందరికీ రూములు అయితే లభిస్తాయండి. అలాగే ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు సంబంధించి 17,000 సర్వదర్శన టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేశారు. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖు అంటే రేపటికి సంబంధించి దాదాపు 7,000 సర్వదర్శన టోకెన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లను, అలిపిరి నడక మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా కూడా చక్కగా ఈ టోకెన్లు అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే నడక మార్గం సంబంధించిన భక్తులకి ఈరోజు శ్రీవారి నడక మార్గానికి 3,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ 2 మార్గాల్లో ఉన్నటువంటి టోకెన్లు మరి కాసేపట్లో అయిపోతాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలండి. అలాగే ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానండి. దానికి ముందు ఈరోజు అసలు దర్శనానికి ఎంత సమయం పట్టిందో కూడా మీ అందరికీ వివరిస్తానండి. స్లోగా తిరుమల కొండపైన రద్దీ అయితే పెరగడం జరిగింది. నిన్నటి రోజు 81,178 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా 25,643 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.25 స్వామివారి హుండీ కానుకలు. అలాగేనండి, ఎవరైనా కానీ సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉన్నారో వాళ్ళకి దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లో అవుతుంది. 300, 500 రూపాయల టోకెన్ కలిగిన వారికి 2 నుంచి 3 గంటల దర్శనం అయితే పూర్తి అవుతుందండి. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. రాజేష్ గారు అడిగారు, మేడం మేము చాలా లాంగ్ నుండి వస్తున్నాం, రూమ్ పాసిబిలిటీ అవుతుందా చెప్పండి ప్లీజ్. తప్పకుండా అవుతుందండి. సిఆర్ఓ ఆఫీస్లో నేను చెప్పిన విధంగా తెల్లవారుజామున 2 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా అవుతుంది. అలాగే నవీన్ గడ్ గారు, అక్క విష్ణు నివాసం ఎర్లీ మార్నింగ్ అకామిడేషన్ అండ్ ఎస్ఎస్డికి ఆధార్ ప్రూఫ్ మొబైల్ చూపిస్తే ఇస్తారా? మేము ట్రైన్లో ఉన్నాం, నైట్ జిరాక్స్ కాపీ షాప్ దగ్గర పొందకపోతే ఏం చేయాలి?
ఏం ప్రాబ్లం లేదండి. విష్ణు నివాసం దగ్గర కూడా మీకు నేను చెప్పాను కదా, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం దగ్గర కూడా మీకు జిరాక్స్ షాపులు ఉన్నాయి, అక్కడైనా తీసుకోండి, ఏమాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా జిరాక్స్ కంపల్సరీ. అలాగే నాగేశ్వరరావు గారు అడిగారు, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఏజ్ బార్ అయ్యే ఉంది మేడం, కొండపైన చిన్న జాబ్ ఉంటే చెప్పండి. అవునా అండి, ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన ఎటువంటి జాబ్లు అయితే ఏమీ లేవండి. దయచేసి అలాంటి నోటిఫికేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మన ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. జయ శ్రీరీష్ గారు అడిగారు, తిరుమల నుంచి కిందకి లాస్ట్ బస్ టైమింగ్స్ చెప్పగలరా అని అడిగారు. ఉదయము 3 గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుందండి తిరుమల కొండపై నుంచి తిరుపతికి. అలాగే లాస్ట్ బస్సు రాత్రి 12 గంటలకు ఉంటుందండి. అలాగే పెద్ద రుక్మిణి గారు అడిగారు, మేడం శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆఫ్లైన్లో డిసెంబర్లో దొరుకుతాయా, ఎక్కడ చెప్పగలరు? తప్పకుండా దొరుకుతాయండి. ఎవరైనా కానీ తిరుమల కొండపైన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ విధానం ద్వారా కావాలి అంటే ప్రస్తుతానికైతే గోకులం రెస్ట్ హౌస్లో ఇవ్వడం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి మీరు ఒకరోజు ముందుగా వెళ్ళినట్లయితే తప్పకుండా దొరుకుతాయి, ప్రయత్నించవచ్చు, ఏమాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ప్రతిరోజు కూడా 400 ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? అలాగే మాధవి గారు అడిగారు, అక్క వెదర్ ఎలా ఉంది? బాగుంది, ప్రస్తుతానికైతే ఎటువంటి వర్షాలు ఏమీ పడడం లేదు, హ్యాపీగా మీరు రావచ్చు, ఏమాత్రం ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ట్రెషర్ గారు అడిగారు, లక్కీ టిప్ ఎప్పుడు మేడం? ప్రతి నెల 18వ తారీఖున మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవలు అనేవి ఓపెన్ అవుతాయి. ప్రతి భక్తులు కూడా 3 నెలల ముందుగానే ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనాలి. ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖున లక్కీ డిప్ స్టార్ట్ అవుతుంది, అది డిసెంబర్ నెలకి అయ్యి ఉంటుంది. సో డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రతి దర్శన టికెట్ కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి భక్తులకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఈ నెల సెప్టెంబరు సంబంధించి, అక్టోబర్ సంబంధించి, నవంబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే 300, 500 రూపాయల దర్శన టికెట్, కళ్యాణము, సుప్రభాతము, తోమాల, అలాగే మిగతా సేవలన్నీ కూడా అయిపోయినాయి. కేవలము హోమం టికెట్ల ద్వారా అక్టోబర్, నవంబర్ నెల మీ అందరికీ కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా ఈ నెల మీ అందరికీ విడుదలవుతున్నాయి. ఓకేనా? ప్రతిరోజు కూడా నేను ప్రతి అప్డేట్ స్వామివారికి సంబంధించి మన ఛానల్ ద్వారా వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్లోను అలాగే టెలిగ్రామ్లో కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా అడగగలరు. ధన్యవాదాలు.